కనిపించిందా వెడ్డింగ్ కార్డ్? విషయం ఏమైనా అర్థమైందా? అంత తేలిగ్గా అర్థం కాదు. ఆ కార్డు వెనక అసలు కథ నీకు తెలుసా? తెలీదు. అయినా ఎంత ఆలోచించినా నీ ఊహకు అందదా విషయం. ఒక నిమిషం, నీకు వీడియో వస్తుంది, అది చూస్తే అంతా క్లియర్గా అర్థమవుతుంది. ఈలోపు ఆ పరుపు కింద కొన్ని ఫోటోస్ ఉంటాయి, అవి చూస్తూ ఉండు. ఏంటి ఏంటి ఫోటోలు? ఎందుకు సాకేత్ని స్వర్ణ ఇలా పెళ్లి కొడుకుని చేస్తుంది? ఆ వెడ్డింగ్ కార్డుకి ఈ ఫోటోలకి సంబంధం ఏంటి? అంటే హంసను సాకేత్ పెళ్లి చేసుకుందాం అనుకున్నాడా? చేసుకున్నట్టు నటించాడా? చేసుకున్నాడా? బావా, లే బావా, రా బావా. బావా, వీడియో చూడకముందే నువ్వు అంచనాకొచ్చుంటావు. నీ అంచనే నిజం. నీ తమ్ముడి వ్యసనాలకు, కోరికలకు ఆయన గారి భార్యే ప్రోత్సాహం అందించింది. తనకు అడ్డని మీ మరదలు తప్పించాలనుకొని భర్తను ఆ వేషంలో పంపిందో నమ్మించి నీ తమ్ముడే వంచించి ముందు ముందు ప్రతిబంధకమని తీసేశాడో తెలీదు కాని నా అక్కను హతమార్చింది మాత్రం నీ తమ్ముడే. అది నిజమనడానికి నువ్వు చూసిన ఆ వెడ్డింగ్ కార్డ్, ఫోటోలు, వీడియోలే సాక్ష్యం. ఇంకా నీ తమ్ముడు మంచోడు, వాడలా చెయ్యడు అనే అవకాశమే లేదు. ఇందాక నీ కళ్ళతో నువ్వే అతని సంతోషం, అది ఏ సందర్భంగానో చూసావు కదా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,